హలో, నేను మిస్ రావు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్ వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి భిక్షతోటి రాజకీయంగా ఎదిగినటువంటి వల్లభనేని వంశీ ఆ పార్టీ మీద, ఆ పార్టీ అధినేత మీద, ఆ పార్టీ అధినేత కుటుంబ సభ్యుల మీద ఆయన చేసినటువంటి దాడి అందరికీ గుర్తుంటుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి ఆయన వ్యవహరించినటువంటి తీరు ఇప్పుడు ఆయన్ని జైల్లో కూర్చోబెట్టింది. ఏంటంటే, గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నటువంటి సత్యవర్ధన్ ఇచ్చినటువంటి కంప్లైంట్ని బేస్ చేసుకొని తెలుగుదేశం పార్టీ గన్నవరం ఆఫీస్ మీద జరిగినటువంటి దాడికి సంబంధించిన కేసు నమోదైంది. అది ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఆల్రెడీ ఆ కేసుకు సంబంధించి 88 మందిని సుమారుగా నిందితులుగా చేర్చారు. వాళ్ళలో కొంతమంది లొంగిపోయారు. A1గా వల్లభనేని వంశీ ఉన్నారు. ఇప్పుడు తాజాగా మరొక ఇద్దరు కూడా లొంగిపోయారు. అయితే ఈ కేసు నుంచి బయటపడటానికి సత్యవర్ధన్ అనే అతన్ని కిడ్నాప్ చేసి వల్లభనేని వంశీ అతన్ని విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి వైజాగ్ తీసుకెళ్లి ఫామ్ హౌస్లో ఉంచి ఆయన కుటుంబ సభ్యుల్ని నానా రకాలుగా హింస పెట్టి ఆ కంప్లైంట్ని విత్డ్రా చేసుకునేదాకా చేశాడు వల్లభనేని వంశీ అనేది ఆయన చేసినటువంటి ఒక పెద్ద తప్పు. పోలీసుల దృష్టిలో పోలీసులు పెట్టినటువంటి కేసు ప్రకారం. అందుకే ఆయన మీద SC/ST కేసుతో పాటు బెదిరింపు, కిడ్నాప్ కేసులు అన్నీ కూడా నమోదయ్యాయి. అయితే ఇదంతా కూడా కావాలని తెలుగుదేశం పార్టీ తన మీద పెట్టినటువంటి కేసుగా వంశీ చెప్తున్నారు. వంశీ సతీమణి పంకజం శ్రీ కూడా చెప్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది లీడర్లు కూడా చెప్తూ ఉన్నారు. కావాలని హరాస్ చేస్తూ కేసులు పెడుతుంది ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం. వల్లభనేని వంశీకి ఎలాంటి సంబంధం లేదు, ఈ కిడ్నాప్ జరగలేదు, జరగకుండానే జరిగినట్టు క్రియేట్ చేశారు అనేటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. జగన్మోహన్ రెడ్డి గారు కూడా జైలుకి వెళ్ళి విజయవాడ జైలుకి పరామర్శించడానికి ములాఖత్ తీసుకున్నారు, అనుమతి. బహుశా నేను అనుకుంటూ బెంగళూరు నుంచి వచ్చి డైరెక్ట్గా ఆయన తాడేపల్లి నుంచి విజయవాడ జైలుకి వెళ్ళి వంశీని పలకరించే అవకాశం ఉంది మంగళవారం రోజు. ఇది అఫీషియల్. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్న దాన్ని నమ్మాలా, లేదంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నటువంటి కిడ్నాప్ వ్యవహారాన్ని నమ్మాలా అనే దాని మీద చాలా మందిలో సందేహాలు ఉన్నాయి. వీటిని నివృత్తి చేస్తున్నటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? పోలీసుల మీద ఉంది. అందుకే పోలీసులు సాంకేతికతను నమ్ముకొని వాళ్ళు ఏం చేశారంటే, ఏ తేదీనైతే వల్లభనేని వంశీ సత్యవర్ధన్ని కిడ్నాప్ చేశారో ఆ తేదీని నిర్ణయించారు. 10వ తారీఖు నుంచి జరిగినటువంటి ఎపిసోడ్ మొత్తాన్ని తీస్తూ వస్తున్నారు. సాంకేతికత అభివృద్ధి చెందినటువంటి రోజులు ఇవి. ఖచ్చితంగా దొరికిపోతారు. అందుకే సీసీ ఫుటేజ్ని ఎతికారు. హైదరాబాద్లో వల్లభనేని వంశీ ఉండేటువంటి ఇంట్లో సీసీ ఫుటేజ్ని ఎతికారు. ఆ సీసీ ఫుటేజ్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి సందర్భంగా సత్యవర్ధన్ అనే అతన్ని హైదరాబాద్కి తీసుకొచ్చారు వల్లభనేని వంశీ అనుచరులు. అలాగే అతన్ని హైదరాబాద్ నుంచి వైజాగ్ తీసుకెళ్లారు. ఈ ఫుటేజ్ కూడా దొరికింది వాళ్ళకి, వైజాగ్లో ఉన్నటువంటి ఫుటేజ్ పోలీసులకి. ఇది తాజా అప్డేట్ పోలీసు వర్గాల నుంచి అందుతుంది. ఇక వైజాగ్ నుంచి మళ్ళా విజయవాడ ఫామ్ హౌస్కి విజయవాడ కోర్టుకి డైరెక్ట్గా వైజాగ్ నుంచి తీసుకొచ్చారో అని తెలుస్తుంది. సో హైదరాబాద్ టు వైజాగ్ నుంచి విజయవాడ డైరెక్ట్గా SC/ST ఆ కోర్టులో ఏదైతే ఉందో విచారణ కోర్టు, SC/ST కేసులకు సంబంధించి విచారణకు సంబంధించిన కోర్టు, ఆ కోర్టులో డైరెక్ట్గా వల్లభనేని వంశీ అనుచరులే అతన్ని కోర్టుకు తీసుకొచ్చారు. కోర్టుకు తీసుకొచ్చినటువంటి ఆ విజువల్స్ కూడా పోలీసులు ఇప్పుడు తీసుకున్నారు, పోలీసుల దగ్గర ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. సో కాబట్టి వల్లభనేని వంశీ సత్యవర్ధన్ కిడ్నాప్ చేశారు అతని అనుచరులు అని చెప్పి నిరూపించడానికి, ఛార్జ్షీట్ వేయడానికి లేదా కోర్టులో చెప్పడానికి పోలీసులు తగినటువంటి సమాచారాన్ని రాబడుతూ ఉన్నారు. కొంతమేరకు రాబట్టారు సీసీ ఫుటేజీల ద్వారా. అయితే ఇంకొక మరో అంశం ఏంటంటే, అసలు వీళ్ళు ఫోన్లు ఎవరెవరితో మాట్లాడారు, ఎవరెవరు ఈ కేసులో పరోక్షంగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది కూడా రాబట్టేటువంటి ప్రయత్నం ఇప్పుడు పోలీసులు చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈ వల్లభనేని వంశీ అనుచరులకు సంబంధించినటువంటి కొన్ని మొబైల్స్ని పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు.
అలాగే వల్లభనేని వంశీ ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వల్లభనేని వంశీ ఫోను కనిపించట్లేదు, గల్లంత అయిందని చెప్తున్నారు. సినిమాల్లో చెప్పినట్టు వల్లభనేని వంశీ ఫోన్ పోయింది, కనిపించట్లేదు అని చెప్తున్నారు. పోలీసులు ఆ మొబైల్ కోసం ఇప్పుడు అన్వేషిస్తున్నారు. ఆ మొబైల్ కనుక దొరికితే ఖచ్చితంగా ఈ కిడ్నాప్కి సంబంధించినటువంటి వ్యవహారం దీన్ని ఎవరితోటి డీల్ చేశారు వల్లభనేని వంశీ, ఆయన సన్నిహితుడైనటువంటి గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానితోటి చర్చించాడా, లేదంటే వల్లభనేని వంశీ కొడాలి నాని దేవుడిగా భావిస్తున్నటువంటి తాడేపల్లి వాళ్ళతోటి మాట్లాడారా, లేదు సుపారీ అనే చేతన కుదుర్చుకున్నారా? అసలు ఈ అనుచరులు ఎవరైతే వల్లభనేని అనుచరులు సీసీ ఫుటేజ్లో కనిపిస్తున్నారో వాళ్ళు ఎవరెవరితో మాట్లాడారు, వల్లభనేని వంశీ మొబైల్ నుంచి ఎవరెవరితో మాట్లాడారు అనే దాని మీద ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పోలీసులు. అయితే వల్లభనేని వంశీ మొబైల్ ఎక్కడుందనేది ఆయన సతీమణి చెప్పట్లేదు, వల్లభనేని వంశీ చెప్పట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన్ని పోలీస్ కస్టడీకి తీసుకోవడానికి పిటిషన్ వేశారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. మరి ఆ పిటిషన్కి సంబంధించి ఇంకా తుది నిర్ణయం తీసుకున్నట్టు లేదు యాజ్ ఆఫ్ నౌ. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండైనా పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సిందే, ఎందుకంటే విచారణ జరుగుతున్నటువంటి కేసులో పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సిందే. పైగా జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఈ వల్లభనేని వంశీతో భేటీకి అవుతున్నారు. సో వల్లభనేని వంశీ ఫోన్ ఇవ్వడానికి ఎందుకు పోయిందని చెప్తున్నారు అనే దాని మీదనే ఇప్పుడు పబ్లిక్ అలాగే ఈ కేసుకు సంబంధించి ఆసక్తిగా చూస్తున్నటువంటి వాళ్ళు అనుమానిస్తున్నారు. జనరల్గా వల్లభనేని వంశీ కొడాలి నాని అనగానే వీళ్ళు ఎవరెవరితో టచ్లో ఉంటారు అనేటువంటిది కొంతవరకు చాలామందికి తెలుసు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే ఒక కీలకమైనటువంటి సినీ ప్రముఖుడితోటి టచ్లో ఉన్నాడు. ఈ సినీ ప్రముఖుడు ఇటీవల కాలంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటి పిలుపు కూడా ఇచ్చారు. ఈ పిలుపు వెనక కూడా వీళ్ళిద్దరూ ఉన్నారు. ఎవరు? వల్లభనేని వంశీ అలాగే కొడాలి నాని ఉన్నారు. ఈ మొబైల్లో అంత సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. కాబట్టి ఈ మొబైల్ కనుక బయటకు వస్తే అనేకమైనటువంటి అంశాలు, ఈ రాజకీయపరమైన అంశాలు, ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలు, ఈ కిడ్నాప్కి సంబంధించిన అంశాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మాయల ప్రకీర్ ప్రాణం చిలకలో ఉన్నట్టు వల్లభనేని వంశీ కేసు, ఆ కేసు వెనుక ఉన్నటువంటి రాజకీయ కుట్ర, ఆ కుట్ర వెనుక ఉన్నటువంటి కొంతమంది సెలబ్రిటీసు లేదా సినిమా ప్రముఖులు వీళ్ళు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి పబ్లిక్లో టాక్ నడుస్తుంది చాలా సీరియస్గా. మరి ఈయన మొబైల్ ఫోన్లో ఉండేటువంటి రహస్యాలు ఈ పోలీసులు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు బయట పెట్టేటువంటి అవకాశం ఉందా? కిడ్నాప్ కేసుకు సంబంధించి అయితే ఎస్టాబ్లిష్ చేయడానికి అవసరమైనటువంటి సమాచారాన్ని పోలీసులు సేకరించాలని తెలుస్తుంది సీసీ కెమెరాల ద్వారా. పైగా ఇప్పుడు ఆల్రెడీ లొంగిపోతున్నారు ఈ కేసులో. సత్యవర్ధన్ సంబంధించి వాళ్ళ తరఫున ఉండేటువంటి వాళ్ళు కంప్లైంట్ కూడా చేశారు. ఈ వజ్రకుమార్ అనే అతను వల్లభనేని వంశీకి అనుచరుడు. అతను దగ్గర పూర్తి సమాచారం ఉంటుంది ఈ వజ్రపు కుమార్ అనే అతని దగ్గర. సో ఆ వజ్రపు కుమార్ ద్వారా ఈ మొబైల్ వ్యవహారాన్ని మొత్తాన్ని రాబట్టాలి అనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇప్పటికే మొత్తం 12 మంది కీలకమైనటువంటి వాళ్ళు ఈ కిడ్నాప్ కేసులో. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడి ఒక కేసు, కిడ్నాప్ కేసు మరొక కేసు. ఈ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీతో సహా 12 మంది మీద కేసులు పెట్టారు ప్రాథమికంగా. వీళ్ళలో వజ్రపు కుమార్ అనే అతను ఒక అతను. ఈ వజ్రపు కుమార్ దగ్గర మొత్తం సమాచారం ఉంది. మాయల పాకీర్ ప్రాణం చిలకలో ఉన్నట్టు వల్లభనేని వంశీ మొబైల్ వ్యవహారంతో పాటు ప్రైవేట్ విషయాలు కూడా అతని దగ్గర ఉన్నాయి. అతన్ని పట్టుకొని పోలీసులు విచారిస్తే మొత్తం వస్తుంది. ఈ లోపుగా వల్లభనేని వంశీని కూడా పోలీస్ కస్టడీ తీసుకొని విచారిస్తే సహకారం అందిస్తే ఆయన వెల్ అండ్ గుడ్, లేదంటే వజ్రపు కుమార్ ద్వారా అయినా సరే మొత్తం రాబట్టి దీని వెనుక రాజకీయ కుట్ర, సినిమాల కుట్ర కొంతమందిది, అలాగే మిగతా వ్యవహారాలు మొత్తం బయటకు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. సో మొత్తం మీకు నాకున్న సమాచారాన్ని చెప్పాను. దీన్ని బట్టి ఎవరెవరితోటి వల్లభనేని వంశీ ఈ కుట్రకి తరలేకుంటారు, అసలు ఇది తెలుగుదేశం పార్టీ కావాలని పెట్టిన కేసు కింద మీరు భావిస్తున్నారా, లేదంటే కిడ్నాప్
ఖచ్చితంగా వల్లభనేని వంశీ చేసి ఉంటారని చెప్పి పోలీసులు కొంత సమాచారం సేకరించారు కాబట్టి దాన్ని మీ దగ్గర ఉంచాను కాబట్టి మీరు దాన్ని విశ్వసిస్తున్నారా? ఆయన వెనుకున్నటువంటి ఈ జూలకటక ఎవరు? ఆ జూలకటక ఎందుకు తాడేపల్లితోటి కలిసి కొంత ఏదో చేస్తున్నాడు అనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. దీని మీద మీ కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.